గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము నెక్స్ట్ టాపిక్ అదేమిటంటే ఆర్థిక వృద్ధి వర్సెస్ ఆర్థికాభివృద్ధి. ఇది ఇంగ్లీష్లో మనము ఎకానమిక్ గ్రోత్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అని అంటాం. ఈ టాపిక్ సంబంధించి కొన్ని పాయింట్స్ నేను గత క్లాస్లోనే కొన్ని చెప్పడం జరిగింది. ఆ పాయింట్స్కి మరిన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏమిటి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే ఏమిటి, అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి, అలాగే అక్షరాస్యత, భారతదేశంలో ఉన్న అక్షరాస్యత, వీటన్నిటి గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నేను గత క్లాస్లో మీకు చెప్పినట్టుగానే దీన్ని తెలుగులో మనము ఆర్థిక వృద్ధి అని, ఆర్థిక అభివృద్ధి అంటారు. ఆర్థిక వృద్ధి అంటే ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి అంటే ఎకానమిక్ డెవలప్మెంట్. మీరు ఎగ్జామ్లో ఒకవేళ మీరు తెలుగు వర్షన్లో చదువుతున్నప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ లాగా మీకు ఏమైనా అనిపిస్తే దయచేసి ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ వర్షన్లోనే క్వశ్చన్స్ తయారు చేసి తర్వాత దీన్ని తెలుగులోకి మార్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు. అక్కడ మీరు పొరపాటున కూడా రాంగ్ మీరు ఆన్సర్ చేయడానికి వీల్లేదు. క్లియర్? ఎందుకంటే మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్, ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇంగ్లీష్ వర్షన్కి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్? సో ఇక్కడ ఆర్థిక వృద్ధి అన్నప్పుడు అది క్వాంటిటేటివ్ అని మనం చెప్పుకున్నాం. ఆర్థిక అభివృద్ధి అన్నప్పుడు అది క్వాలిటేటివ్. ఏమిటి రెండింటి మధ్యలో డిఫరెన్స్? నేను గతంలో మీకు చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థని ప్రగతి పదంలో తీసుకువెళ్ళాలి అంటే విద్య అనేది అతి ముఖ్యమైన అంశంగా మనం భావించాము. అలాగే ప్రజలందరి ఆరోగ్యం కూడా బాగుండాలి అని విద్యకు వైద్యానికి అక్కడ ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఇంతమందికి విద్యను వైద్యను అందించాలి అంటే భారతదేశంలో ఈ స్కూళ్ళు ఏర్పాటు చేయాలి, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో మనం విరివిగా స్కూళ్ళను ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాము, ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాము. కానీ అప్పుడు ఆ స్కూళ్ళల్లో కానీ ఆసుపత్రుల్లో కానీ నాణ్యత విషయానికి వస్తే నాణ్యత అనేది ఆ కాలంలో అంతగా లేదు అని చెప్పవచ్చు. అంటే అక్కడ ఏం జరిగింది? స్కూళ్ళు ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ స్కూల్స్ పెంచుకుంటూ పోయాం తప్ప మరి అక్కడ ప్రతి డిసీజు, ప్రతి రోగానికి సంబంధించిన చికిత్స ఆ ఆసుపత్రుల్లో అందిస్తున్నామా లేదా అనేది అక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు కూడా చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. అంటే మన ఆసుపత్రులకు సంబంధించి నాణ్యత అనేది పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే స్కూళ్ళ విషయానికి వచ్చినప్పుడు కూడా కేవలం విద్యను అందించడం మాత్రమే కాదు, నాణ్యమైన విద్యను అందించాలి అంటే ఆ స్కూళ్ళల్లో ప్రతి పాఠశాలలో కూడా మౌలిక వసతులు అనేవి బాగా ఉండాలి. అలాగే ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా నాణ్యమైన విద్యను బోధించే వారిని ఎంపిక చేసి వారి చేత పిల్లలకు చదువు చెప్పిస్తే అప్పుడు వారికి జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ రెండు అంశాలకు సంబంధించి నెంబర్ ఆఫ్ స్కూల్స్ మనం ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళినప్పటికీ ఆ తర్వాత నాణ్యత మీద మనం ఫోకస్ పెట్టి మన స్కూళ్ళల్లోనూ ఆసుపత్రుల్లోనూ నాణ్యత వైపుగా మనం వెళ్తున్నాం. అంటే ఆర్థిక వృద్ధి సాధించిన మనము ఆర్థికాభివృద్ధి వైపు మనం వెళ్తున్నాము. అలాగే చూడండి, అందుకని ప్రపంచంలో కొన్ని దేశాలు డెవలప్డ్ నేషన్స్ అంటాం, మరికొన్ని దేశాలేమో భారతదేశం లాంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాం. ఇలా ఈ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. డబ్బుతో పాటుగా
ఆ దేశంలో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, సమాజంలో మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయి, అన్నీ కూడా ప్రగతి పదం వైపు పయనిస్తున్నాయా లేదా. ఉదాహరణకు చూడండి, ఒక సమాజంలో కనుక వరకట్నం కనుక ఉంటే ఆ సమాజం ఇంకా వెనుకబడి ఉన్నట్టు. ఏదైనా ఒక సమాజంలో సతీ సహగమనం ఇంకా ఉంది అంటే ఆ సమాజం ఇంకా వెనుకబడి ఉన్నట్టు. ఏదైనా ఒక సమాజంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చూపిస్తున్నారు అంటే ఆ సమాజం వెనుకబడి ఉన్నట్టు. ఏ సమాజంలో అయితే ఆడపిల్లలు స్కూలుకు వెళ్ళవద్దు, ఆడపిల్లలు బయట తిరగవద్దు అని అంటారో ఆ సమాజం వెనుకబడి ఉన్నట్టు. అంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ అన్నప్పుడు సమాజంలో కూడా మార్పులు రావాలి, వరకట్నం అనేది పోవాలి, స్త్రీ పురుష మధ్యలో ఉన్న భేదాలు అనేవి పోవాలి. ఆ తర్వాత అమ్మాయిలకు విద్య అనేది నేర్పించాలి, మగవారితో సమానంగా హక్కులు గౌరవాన్ని కల్పించాలి. ఇలా ఇవన్నీ జరిగినప్పుడే అప్పుడు మనం అభివృద్ధి వైపు మనం వెళ్తున్నట్టు. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ముందుగా మనము ఒక 2 ప్రశ్నలు మనం చూద్దాం. ఈ 2 ప్రశ్నలు కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి, చాలా సింపుల్, జాగ్రత్తగా చూడండి. ఈ ప్రశ్న ఏమిటంటే ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధికి సంబంధించింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మొత్తం ఎన్నున్నాయి? 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో 2 స్టేట్మెంట్లు కరెక్ట్, 2 స్టేట్మెంట్లు కరెక్ట్, 2 స్టేట్మెంట్లు తప్పు. ఎందుకు మనం ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏం చూసుకున్నా కూడా ఆప్షన్స్లో 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 కరెక్టు, ఒక 2 తప్పు. ఆ కరెక్ట్ అయినవి ఏమిటి అనేది మనం గుర్తించాలి అంటే ఈ క్వశ్చన్, ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం చదవాలి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? వితౌట్ ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి లేకుండా దేర్ ఈజ్ నో ఎకానమిక్ డెవలప్మెంట్ అన్నాం. ఆర్థిక వృద్ధి లేకుండా ఆర్థిక అభివృద్ధి అనేది ఉండదు అంటాం. అంతే కదా మనం చెప్పింది. ముందుగా ఏ దేశమైనా వృద్ధిని సాధిస్తే ఆ తర్వాత అభివృద్ధి వస్తుంది. ముందుగా మనం స్కూళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యత అనేది వస్తుంది, ఆసుపత్రులు ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యత అనేది వస్తుంది. కాబట్టి వితౌట్ ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి లేకుండా ఆర్థిక అభివృద్ధి అనేది కుదరదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్, అంతే కదా. మరి స్టేట్మెంట్ ఏ అని కరెక్ట్ అన్నప్పుడు మన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 4 కానీ. ఎందుకు? ఆప్షన్ 2లో ఏ లేదు, ఆప్షన్ 3లో కూడా ఏ లేదు. కాబట్టి ఆప్షన్ 2, 3 ఖచ్చితంగా మన ఆన్సర్ కావు. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్లో చాలా జాగ్రత్తగా మీరు ఫాలో కండి. ఎందుకంటే మనకు ఇచ్చిన సమయాన్ని మనం అక్కడ సేవ్ చేసుకోవాలి. సో ఈ సమయాన్ని అంతా ఎక్కడా వృధా చేయకుండా ఎక్కడ వీలైతే అక్కడ సమయాన్ని మనం ఆదా చేసుకుంటే ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ తర్వాత క్వశ్చన్లో ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం అనుకుంటుంది కదా. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూసి అది కరెక్ట్ అని నేను భావించినప్పుడు చాలా ఫాస్ట్గా ఆప్షన్స్ చూస్తే ఏ ఎక్కడైతే లేదో అది డెఫినెట్గా మన ఆన్సర్ కాదు. కాబట్టి ఉన్న 4 ఆప్షన్స్లో 2టిని తీసేసాము, 2 మనకు మిగిలినాయి. క్లియర్? అయితే ఇక్కడ ఏమవుతుంది? క్లియర్గా ఏ కరెక్ట్ అన్నాం కాబట్టి బి కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా డి కరెక్ట్ అయి ఉండొచ్చు. సి ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు ఏసీ అనే కాంబినేషన్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఎగ్జామ్లో మీరు ఈ స్టేట్మెంట్ సిని చదవవలసిన అవసరం లేదు. క్లియర్? ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఎగ్జామినేషన్లో వీలైనంత వరకు సమయాన్ని ఆదా చేసుకోవాలి. క్లియర్? ఇక చూడండి, ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ సి చదవవలసిన అవసరం లేదు, కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సి కూడా మనం చదువుదాం. ముందుగా స్టేట్మెంట్ బి ఏంటో చూద్దాం. ఎకానమిక్ గ్రోత్ లీడ్స్ టు ఎకానమిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికి దారి తీస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికి దారి తీస్తుంది అంటే స్టేట్మెంట్ కూడా కరెక్టే కదా మరి మనకు. అంటే
ఈ గ్రోత్ అనేది లేకపోతే డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ కావాలి అంటే ఇక్కడ గ్రోత్ అనేది ఉండాలి. కాబట్టి వృద్ధి ఉంటేనే అభివృద్ధి సాధ్యము. కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి కరెక్ట్. కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అక్కడికి వెళ్ళి చక్కగా సర్కిల్ చేసేయండి, బబుల్ చేసేస్తే సర్కిల్లో ఆన్సర్ వచ్చేస్తుంది, మార్క్ వస్తుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు మొదటి 2 స్టేట్మెంట్లు చదివి మొదటి 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయితే సిడి మీరు చదవాల్సిన అవసరం లేదు. అంటే సమయాన్ని ఆదా చేస్తున్నారు. రైట్? ఇది మీరు ఫాలో కావాల్సింది. ఇక మరి మనం ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి స్టేట్మెంట్ సి అంటూ ఒకసారి మనం చూద్దాము, డి కూడా మనం చూద్దాము. తప్పని మనకు తెలుసు, కానీ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఒకసారి చూద్దాం. ఎకానమిక్ డెవలప్మెంట్ లీడ్స్ టు ఎకానమిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది. తప్పు. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది తప్పు. ఈజ్ దట్ ఓకే? అలాగే ఎకానమిక్ డెవలప్మెంట్ ప్రిసీడ్స్ ఎకానమిక్ గ్రోత్. అంటే దీని అర్థం ఏమిటి? ఆర్థిక వృద్ధి కంటే ముందు ఆర్థిక అభివృద్ధి వస్తుంది అన్నారు. క్లియర్? నెంబర్ కంటే ముందు క్వాలిటీ వస్తుంది. వస్తుందా? రాదు. కాబట్టి స్టేట్మెంట్ కూడా తప్పు. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి కరెక్ట్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇలా స్మార్ట్గా కనుక చేయగలిగితే సమయాన్ని మనము ఆదా చేసుకోవచ్చును. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్దాము. మరి మనం ఏమనుకున్నాము? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాం. మరి కరెక్టా కాదా? 100% కరెక్ట్. అంటే మనకు మార్క్ వచ్చేసింది. కాబట్టి ఎగ్జామినేషన్లో 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, 4 స్టేట్మెంట్లు చదవాలి అని అక్కడ మనం ఆవేశపడి ఆందోళన పడి మన ఆలోచనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు. రైట్? స్టేట్మెంట్ పెద్దగున్నా, క్వశ్చన్ పెద్దగా అనిపించినా అది చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మీరు కాన్సెప్ట్లు అన్నీ బాగా నేర్చుకుంటున్నారు కాబట్టి జస్ట్ ఫోకస్ అంతే. ఆమె క్లియర్? ఇక ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇంకో క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఇది కూడా ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ ఎకానమిక్ గ్రోత్కు సంబంధించింది. మళ్ళీ ఎన్ని ఇచ్చారు? 4 స్టేట్మెంట్ ఇచ్చారు. 4ట్లో కనీసం 3 కరెక్ట్. ఎందుకంటే 1 2 3 4 చూస్తే కనీసం 3 కరెక్ట్ అయితే 4 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. మరి దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి అంటే చూడండి జాగ్రత్తగా. ఇంకొక టిప్ ఇస్తాను. ఇక్కడ మనకు ఆప్షన్ 1లో సి ఉంది, ఆప్షన్ 2లో సి ఉంది, ఆప్షన్ 3లో కూడా సి ఉంది, ఆప్షన్ డిలో కూడా సి ఉంది. అంటే ఏమిటి? ఇక్కడ స్టేట్మెంట్ సి మనము చదవలసిన అవసరం లేదు, ఇది కరెక్ట్ అంతే. అవునా? టైం సేవ్ అయిపోయింది కదా. ఇటువంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా వస్తాయి. క్లియర్? ఎగ్జామినేషన్లో ఇటువంటి ప్లాన్స్ మనం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే అక్కడ మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో స్టేట్మెంట్ సి కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ సి అనేది మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక మిగతావి 3 స్టేట్మెంట్లు మనం చదవాలి. క్లియర్? ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఎకానమిక్ డెవలప్మెంట్ ఇంప్లాయిస్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఎంటైర్ సోషల్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి అంటే అది పైకి వెళ్ళే మార్గాన్ని సూచిస్తుంది. దాంట్లో ఇన్కమ్ ఆదాయము పెరుగుతుంది, అలాగే సేవింగ్స్ కూడా పెరుగుతాయి, పెట్టుబడులు కూడా పెరుగుతాయి. అందుకని ఒక కంట్రీ డెవలప్ అవుతుంది అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆదాయము పెరుగుతుంది, వారి సేవింగ్స్ పెరుగుతాయి, కొత్త పెట్టుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. క్లియర్? స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ మనం స్టేట్మెంట్ బి మనం చూస్తున్నాం. ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ చేంజ్ ఇన్ సోషియో ఎకానమిక్ స్ట్రక్చర్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్. ఆప్షన్ 2లో ఏ లేదు కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ కాదు. అయిపోయిందా? అంటే 3 ఆప్షన్స్లో మనం ఒకటి దాన్ని తీసేసాం.
ఆప్షన్ ఏ అనేది మన స్టేట్మెంట్ ఏ అనేది ఇక్కడ ఆప్షన్ 2లో లేదు కాబట్టి అది మన ఆన్సర్ కాదు, రైట్. సో మనకు మిగిలిన ఆప్షన్స్ 3. ఇప్పుడు మనము స్టేట్మెంట్ బి చూద్దాం. ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ చేంజ్ ఇన్ సోషియో ఎకానమిక్ స్ట్రక్చర్. ఈ అభివృద్ధి అనేది ఆ పదంలో మనం వెళ్ళినప్పుడు సమాజంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చెప్పినట్టుగానే వరకట్నం అనేది రూపుమాపబడుతుంది, స్త్రీ పురుషుల మధ్య ఉన్న భేదాలు అంతరాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి, మహిళలకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది, అన్ని రంగాల్లో కూడా వారు ముందడుగు వేస్తూ ఉంటారు. ఇలాగే కులము మతము అన్న ఈ గ్యాప్స్ అన్నీ కూడా తగ్గిపోయి ప్రజలందరూ ఒక్కటే అన్న భావన మనకి ఏర్పడుతుంది. అది సమాజంలో మనకు వచ్చే మార్పు. ఆర్థిక పరంగా వచ్చే మార్పు ఏమిటంటే అందరికీ విద్య వస్తుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ కూడా డబ్బులు ఆదా చేసుకుంటారు, అలాగే పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. అది ప్రోగ్రెసివ్గా మనం చెప్పవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 కూడా మన ఆన్సర్ కాదు, ఎందుకంటే ఆప్షన్ 3లో బి అనేది లేదు. క్లియర్. సో ఇక్కడ సి అనేది ఆల్రెడీ కరెక్ట్ అనుకున్నాం మనం. చూడండి ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఓవర్ ఎ టైమ్స్ ఆఫ్ కంట్రీస్ రియల్ అవుట్పుట్. సి కరెక్ట్, అంతే. ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకవేళ కనుక ఏబిసిలు మాత్రమే కరెక్ట్ అయితే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డి కూడా కరెక్ట్ అయితే మన ఆప్షన్ వచ్చేసి అప్పుడు ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్. చదవండి. ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్. ఆర్థిక వృద్ధి అనేది నాణ్యతతో కూడి ఉంది. బట్ ఎకానమిక్ గ్రోత్ అనేది క్వాంటిటేటివ్, నెంబర్లలో మనం చూస్తున్నాము. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్లియర్. కాబట్టి చూడండి, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంత టైం పట్టింది, కానీ ఎగ్జామినేషన్లో మీరు ఫాస్ట్గా మీరు చేసేస్తుంటారు కాబట్టి పూర్తి ఫోకస్తో చేసినప్పుడు అది మీకు తొందరగా అయిపోతుంది. లెస్ దాన్ 1 minute మీకు అయిపోతుంది. ఇంకా వీలైతే సమయాన్ని మీరు ఆదా కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, స్టేట్మెంట్ సి చదవవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సి అనేది 1, 2, 3, 4 అన్నిట్లో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా కరెక్టే. దాని మీద ఇంకా డౌటే అక్కర్లేదు. ఐఎమ్ క్లియర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే జాగ్రత్తగా, అప్పుడు మనకు ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. అయిపోయింది కదా. ఆన్సర్ ఏమిటి ఇప్పుడు? ఆప్షన్ 4 కరెక్టా కాదా? 100% కరెక్ట్. దట్స్ ఇట్. క్లియర్. ఈ విధంగా మనం ఆన్సర్ గుర్తిస్తూ ముందుకెళ్ళవచ్చు. నెక్స్ట్ ఇక చూడండి, ఇంపార్టెంట్, ఆల్రెడీ మనకు తెలిసిన పాయింట్సే. ఆర్థిక వృద్ధి లేకుండా ఆర్థికాభివృద్ధి అనేది లేదు. ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధికి దారి తీస్తుంది, ఆల్రెడీ తెలుసుకున్నాం కదా మనం. అలాగే ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి కంటే ముందు ఉంటుంది. అంటే ఎకానమిక్ గ్రోత్ లేకుండా ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు అని మనం ఇక్కడ నేర్చుకున్నాం, అంతే కదా. నెక్స్ట్ ఇక ముందుకెళ్తే చూడండి, ఆల్రెడీ నేర్చుకున్న పాయింట్స్ మనం ఇవి. ఆర్థికాభివృద్ధి మొత్తం సామాజిక వ్యవస్థ యొక్క పైకి కదలికను ఉంటుంది. అంటే ప్రోగ్రెసివ్, అంటే మన సామాజిక వ్యవస్థనంతా కూడా ముందుకు తీసుకువెళ్తుంది తప్ప వెనక్కు నెట్టదు. ఆల్రెడీ వరకట్నం ఉంది అనుకుందాం. ఉంది అంటే ఏమిటి? వరకట్నం అనేది నిషేధించారు బోలనే సంవత్సరాల క్రితం. అయినా కూడా ఇప్పుడు సమాజంలో వరకట్నం అనేది ఇంకా తీసుకోవడము అది ఉంది. అవన్నీ కూడా రూపం మాపాలి అంటే ఇది అభివృద్ధితోనే ఇది సాధ్యమవుతుంది. అలా సాధ్యమైనప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. క్లియర్. అక్కడే ఆదాయము పెరుగుతుంది, పొదుపులు పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతాయి. దాంతోపాటుగా దేశంలో సామాజిక ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులు అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా బాగా ఉన్నప్పుడు పిల్లల చదువులు బాగుంటాయి, ఆర్థికంగా బాగా ఉన్నప్పుడు ఆరోగ్యాలు కూడా బాగా ఉంటాయి. ఒకవేళ ఏమైనా వ్యాధులు వచ్చినప్పటికీ కూడా ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి ఆ వ్యాధుల్ని త్వరగా రూపుమాపుకోవచ్చును. డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాము కాబట్టి, డెవలప్మెంట్ సైడ్ మనకి వెళ్తున్నాం కాబట్టి
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మందుల్ని ముందుగానే తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆమె క్లియర్. అలాగే ఆర్థిక వృద్ధి అంటే దేశం యొక్క నిజమైన వస్తువుల మరియు సేవలు, అంటే నథింగ్ బట్ ఏమిటి, జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. క్లియర్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనము, స్థూల జాతీయ ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మనం చూస్తున్నాం. అలాగే తలసరి ఆదాయాన్ని కూడా మనం ఇక్కడ ఆర్థిక వృద్ధిలో భాగంగా మనం చూస్తున్నాము. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్తూ ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది మానవ మూలధన సూచికల పెరుగుదల, అసమానత గణాంకాల తగ్గుదల మరియు సాధారణ జనాభా యొక్క జీవన నాణ్యతను మెరుగుపరిచే నిర్మాణాత్మక మార్పులకు సంబంధించింది. చూడండి మీరు, మానవ అభివృద్ధి సూచిక, మానవ అభివృద్ధి నివేదిక, మనం గతంలో కూడా మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాము. ఇది ఏమిటి అంటే 1995వ సంవత్సరం నుండి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు ప్రతి సంవత్సరము మానవ అభివృద్ధి నివేదికను ప్రచురిస్తున్నారు. దాంట్లో మానవ అభివృద్ధి సూచిక అనేది ఉంటుంది. దానివల్ల లాభం ఏమిటి అంటే ఈ హెచ్డిఆర్లో, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ప్రపంచంలో ఉన్న దేశాలను తీసుకొని, అంటే కొన్నిసార్లు కొన్ని దేశాలు మిస్ కావచ్చు, లేటెస్ట్గా మన దగ్గర ఉన్న హెచ్డిఆర్ రిపోర్ట్, ఈ విషయం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. రేపు మీకు జరగబోయే పరీక్షలో ఇక్కడ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పేది లేటెస్ట్ విషయం. క్లియర్. ఇక్కడ నుంచే మీకు మీ ఎగ్జామ్లో అడుగుతారు. లేటెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే 2023కు సంబంధించింది, కానీ దాన్ని ఇటీవలే 2024లో దాన్ని విడుదల చేయడం జరిగింది. 2024 గణాంకాలని 2025వ సంవత్సరంలో విడుదల చేస్తారు. కాబట్టి ప్రస్తుతం మన దగ్గర ఉంది లేటెస్ట్ది, అదే మీకు ఎగ్జామినేషన్ పనికొస్తుంది. దీంట్లో మొత్తం 193 దేశాలు తీసుకున్నారు. ఈ దేశాలన్నిటిని తీసుకొని వాళ్ళు ఆ దేశాల్లో అభివృద్ధి ఎలా ఉంది అనేది వారు అక్కడ రకరకాల పారామీటర్స్ మనం చెప్పుకున్నట్టుగా అవన్నీ తీసుకొని ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఎన్ని దేశాలు మొత్తము? 193 దేశాలు. ఆ 193 దేశాల్లో మన స్థానం ఎక్కడుంది అంటే 134. రాసుకోండి. సో 193 దేశాల్లో భారతదేశం యొక్క స్థానము హెచ్డిఆర్లో ఎంత అంటే 134. అంటే మనం 100 పైన ఉన్నాం, చాలా ఎక్కువ. సో అంటే భారతదేశానికి సంబంధించి ఈ మానవ అభివృద్ధి అనేది బాగా 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 డెవలప్ కావాలి. ఇంకా ఈ 134 నుంచి మనం కిందికి వస్తూ 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 కొన్ని సంవత్సరాల తర్వాత మన ర్యాంక్ 20 లోపల 15 లోపల ఉంటే అప్పుడు మనం గణనీయంగా అభివృద్ధి సాధించినట్టు. ఇది అంత త్వరగా వచ్చే మార్పు కాదు, కానీ రావడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, అలాగే ప్రజలు కూడా కృషి చేస్తున్నారు. కానీ ఎగ్జామినేషన్లో అడిగితే కనుక లేటెస్ట్ మానవ అభివృద్ధి సూచిక ప్రకారంగా భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 134. మరి 193లో మనం 134లో ఉంటే మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? స్విట్జర్లాండ్. ఏ దేశము? స్విట్జర్లాండ్. రెండవ స్థానంలో నార్వే. దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు. గత సంవత్సరం నార్వే మొదటి స్థానంలో ఉంది, కానీ ఈ సంవత్సరము లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా మొదటి స్థానంలో ఉన్నది స్విట్జర్లాండ్, రెండవ స్థానంలో ఉన్నది నార్వే, మనం ఉన్నది 134, చిట్ట చివరి స్థానంలో ఉన్నది 193వ ర్యాంక్ సాధించిన దేశం ఏది అంటే సోమాలియా, ఆఫ్రికాలో ఉండే దేశం. క్లియర్. ఈ పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. క్లియర్. ఇక అందుకనే మనకు ఆర్థిక అభివృద్ధి అంటే దాంట్లో మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని,
జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ జీడిఐ అని, అలాగే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటే పేదరికానికి సంబంధించిన ఇండెక్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాలు, అలాగే లిటరసీ రేటు, వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటేనే మన ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలు మనకు వస్తాయి. క్లియర్? అందుకని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బాగుండాలి. జెండర్ రిలేటెడ్ ఇండెక్స్లో ఈ లింగ వ్యత్యాసము అనేది తగ్గుతూ ఉండాలి. స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించాలి. అలాగే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్లో ఆ పేదరికం అనేది తగ్గుతూ ఉండాలి. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలకు సంబంధించి అది బాగా 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 తగ్గుతూ ఉండాలి. అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు మనం కాస్త మెరుగైన స్థానంలోనే ఉన్నాము. కానీ దాన్ని ఇంకా ఇంకా బాగా తగ్గించి శిశు మరణాల సంఖ్య తగ్గించాలి. శిశు మరణాల సంఖ్య తగ్గిస్తున్నాము అంటే మన వాతావరణం బాగున్నట్టు, వైద్య సదుపాయాలు బాగా ఉన్నట్టు, ఇటు దేశం కానీ ప్రజలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి చర్య జాగ్రత్తగా తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఆమె క్లియర్? కాబట్టి శిశు మరణాల సంఖ్య అనేది తగ్గాలి. తగ్గితే అభివృద్ధి సాధించినట్టు. శిశు మరణాల సంఖ్య పెరిగితే అభివృద్ధికి మనం దూరం వెళ్తున్నట్టు. అలాగే అక్షరాస్యత శాతం అనేది అది పెరుగుతూనే ఉండాలి. క్లియర్? కాబట్టి అక్షరాస్యత వలన ఇక్కడ ప్రజలు చదువుకుంటే వారు చక్కగా వారికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని సరిగ్గా వారు అప్లై చేయడం వలన వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అంటే ఈ దేశానికి సంబంధించిన అభివృద్ధిలో ప్రతి చదువుకున్న వ్యక్తి, అక్షరాస్యత ఉన్న వ్యక్తి అక్కడ భాగస్వామ్యుడు కాగలరు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ పురోగతి సూచిక. అసలు దీన్ని ఎవరు తయారు చేశారు అంటే దీన్ని పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మెహబూబుల్ హక్, జ్ఞాపకం పెట్టుకోండి, పేరు రాసుకోండి, పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్థికవేత్త మెహబూబుల్ హక్. అలాగే మన దేశానికి చెందిన మనం గర్వించదగ్గ మన ఆర్థికవేత్త అమార్త్య సేన్. వారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అమార్త్య సేన్ వీరిద్దరూ కలిసి ఏం చేశారంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని డెవలప్ చేశారు. దాన్ని 1995వ సంవత్సరం నుండి యుఎన్డిపి అనే సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ ప్రతి సంవత్సరము ప్రచురిస్తుంది. ఆ ర్యాంకులు చూస్తే, ఆ సూచిక చూస్తే ఏ దేశం ఏ స్థానంలో ఉంది, ఏ దేశం ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉంది, ఆ దేశాల్లో ఈ అంశాల్లో పురోగతి సాధించాలంటే ఏం చేయాలి అన్న అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. సో దీనికి ఆద్యులు ఎవరు అంటే పాకిస్తాన్కు చెందిన మెహబూబుల్ హక్, మన దేశానికి చెందిన మన అమార్త్య సేన్. ఎవరు అమార్త్య సేన్? స్పెషల్ పరిచయం అవసరం లేదు. ఇక్కడ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి అనే. క్లియర్? ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అడుగుతారు. అమార్త్య సేన్ అనే పేరు సిలబస్లో ఉందా? లేదు. కానీ అమార్త్య సేన్ అనే వ్యక్తి ఆర్థిక శాస్త్రానికి చెందిన వ్యక్తి, అలాగే ఈ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా గెలుచుకున్న వ్యక్తి కాబట్టి వారి మీద ప్రశ్న వస్తే రావచ్చు. అందుకే చూడండి, మీరు చదువుకునేటప్పుడు కొన్నిసార్లు డౌట్ వస్తుంది. ఏదైనా ఒక అంశం చదివితే ఆ అంశాన్ని చదవాలా వదిలేయాలా అని. ఇది కామన్, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, అది అందరికీ కామన్. ఎందుకంటే మరి టైం తక్కువ ఉంది, చదవాల్సింది ఎక్కువ ఉంది, రివైజ్ చేసుకోవాలంటాడు ఈ కళ్యాణ్ చక్రవర్తి అని మీకు మనసులో ఉంటుంది. మరి ఇన్ని పనులు చేసినప్పుడు సిలబస్లో లేని అంశాన్ని చదివితే టైం వేస్ట్ కాదా? అయితే నా సజెషన్ ఏంటంటే మీ అందరికీ, మీరు ఏం చదివినా కూడా మీరు రిలేటెడ్ అంశాలని మీరు చదివినప్పుడు కొంచెం ఎక్కువ చదివితే నష్టం లేదు అంటా నేను. ఇక్కడ కొంచెం మీకు కాస్త శ్రమ మీకు ఎక్కువ అవుతుంది, శ్రమ తీసుకోండి. క్లియర్? నో పెయిన్ నో గెయిన్. కాబట్టి ఇక్కడ మనం కొన్ని పొందాలి అంటే కొన్నిటిని వదిలిపెట్టుకోవాలి. అంటే ఈ వదిలిపెట్టుకోవడం ఏమిటి? ఇక్కడ మనకు ఈ బద్ధకం వదిలిపెట్టాల్సిందే,
కొంచెం రిలాక్స్ అవుదాము, అవన్నీ వదిలిపెట్టాల్సిందే. కొన్ని రోజులు కొంచెం కష్టపడితే, కొంచెం ఎక్కువ చదివితే అడ్వాంటేజ్ ఏమిటి అంటే, మీరు ఎక్కువగా చదివానని ఏదైతే అనుకుంటున్నారో అక్కడి నుంచి ఎగ్జామ్లో ప్రశ్న వస్తే అసలు మీ ఆనందానికి అంత ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది చదవాలా వదిలేయాలా అన్న అనుమానం మీకు వచ్చినప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి మీరు చదవండి. క్లియర్? ఇక్కడ నేను మరి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటూ పోయి ఇక్కడ బాగా ఎక్కువ చదువు మాట్లాడేంటి ఈ కళ్యాణ్ సార్ అని మీరు అనుకోవద్దు. క్లియర్? అదంతా కూడా మీకోసమే, మీ బెనిఫిట్ కోసమే. అల్టిమేట్గా మీకు మార్కులు ఎక్కువ రావాలి, మీరు మంచి సర్వీస్ సాధించాలి. కాబట్టి ఇవి తప్పకుండా మనం చేసి తీరవలసిందే. క్లియర్? అయితే ఇక్కడ అమర్త్య సేన్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది? 1998 కదా. తెలిసింది కదా, మనకు ఆ విషయం తెలిసిందే. మరి ఈ ప్రశ్న అడుగుతారా ఎగ్జామ్లో? అడగొచ్చు, అడగకపోవచ్చు. అడిగారనుకోండి మార్క్ వస్తుంది, అడగలేదనుకోండి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లియర్? ఎందుకంటే మరీ అంత సింపుల్గా ఇయర్ అడుగుతాడా అన్న డౌట్ వస్తుందంటే కొన్ని ప్రశ్నలు సింపుల్గా రావచ్చు. అడిగితే మార్కు, అడగకపోతే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. కానీ అడగడానికి ఆస్కారం ఉన్నది ఏమిటంటే, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చినప్పటికీ కూడా ఏ అంశానికి సంబంధించి వారికి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు అంటే, ఆయనే సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ టు వెల్ఫేర్ ఎకానమిక్స్. క్లియర్? సంక్షేమ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అంశంలో వారికి నోబెల్ ప్రైజ్ వారు గెలుచుకోవడం జరిగింది. వెల్ఫేర్ ఎకానమిక్స్కి అమర్త్య సేన్ గారికి నోబెల్ బహుమతి వచ్చింది. క్లియర్ అయిపోయింది కదా. దీంట్లో డెవలప్మెంట్ ఆఫ్ మోర్ సాఫిస్టికేటెడ్ మెజర్స్ ఆఫ్ పావర్టీ. పావర్టీ అంటే ఏమిటి? ఇక్కడ పేదరికం. ఆ పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో మనం కొలుస్తుంటాం. అయితే వీరు అమర్త్య సేన్ ఏం చేశారంటే, ఈ పేదరికాన్ని కొలిచే పద్ధతులు కూడా నూతన పద్ధతులను వారు తీసుకురావడం జరిగింది. అంటే వెల్ఫేర్ ఎకానమిక్స్లో భాగంగా. అలాగే ఆయనే కాజెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద సో కాల్డ్ ఫెమైన్స్. ఈ కరువు కాటకాలు వస్తాయి కదా, ఆ కరువు కాటకాలు రావడానికి గల కారణాలు ఏమిటి, వాటిని ఎలా ఆపవచ్చు అన్న అంశాలను కూడా ఈ వెల్ఫేర్ ఎకానమిక్స్లో వారు క్షుణ్ణంగా చేయడం వలన వారికి ఈ వెల్ఫేర్ ఎకానమిక్స్ సంబంధించి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి, దయచేసి రాసుకోండి. అలాగే వీరు రచించిన పుస్తకాలు ఏమిటి రాసుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్, ద ఐడియా ఆఫ్ జస్టిస్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. రైట్? సో అడిగారనుకోండి మార్కు, అడగకపోతే ఇన్ఫర్మేషన్. క్లియర్? కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. సో రేపు పొద్దున మీరు పేపర్ చదివేటప్పుడు అమర్త్య సేన్ గారి గురించి ఏమైనా వచ్చినప్పుడు దయచేసి చదవండి. ఆల్రెడీ తెలిసిన అంశమే కాబట్టి యాడ్ అవుతే ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సో అలా ఇన్ఫర్మేషన్ నెమ్మదిగా గ్యాదర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే చూడండి, ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే, ఈ HDI అనేది ఇందాక చెప్పాను కదా, మానవ అభివృద్ధి సూచిక. ఈ రిపోర్టు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేయబడుతుంది. క్లియర్? ఇక లేటెస్ట్గా మనకు వచ్చింది ఏమిటంటే 2023 సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషను 2024లో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది లేటెస్ట్, ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఇవే మీరు రాసుకోండి, ఎగ్జామ్లో ఇవే అడుగుతారు అంతే. క్లియర్? అయితే ఈ 2023-24 రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ 2021-22 ఫైండింగ్స్ మీద దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్? అయితే ప్రపంచం మొత్తంగా జరిగింది ఏమిటి అంటే, వరుసగా 2 సంవత్సరాలు దీంట్లో ఎక్కువగా మార్పులు కనిపించాయి. ఇక భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ ఎంత అంటే 134. మొత్తం ఎన్ని దేశాలు? 193. 193లో 193 దేశాలంటే ఇక్కడ మనం ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలను కాదు. ఇక్కడ కొన్నిసార్లు 190 దేశాలు తీసుకోవచ్చును, కొన్నిసార్లు 193 కంటే ఎక్కువ వెళ్ళవచ్చును. అయితే లేటెస్ట్గా తీసుకున్న దేశాలు ఎన్ని,
ఎన్ని దేశాల్లో ఇది లెక్కించారు అనేది మనకి ఇంపార్టెంట్. గత సంవత్సరం చూసుకోండి, అప్పుడు 189 దేశాల ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఆ దేశాలకు సంబంధించి 189 ర్యాంకులే విడుదల చేయడం జరిగింది. లేటెస్ట్ దాంట్లో 193 దేశాల గురించి చదివి 193 దేశాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మనం 193 అని చెప్తున్నాం. ఆ 193 ఫిక్స్ ఏం కాదు. అలాగే మన దేశం యొక్క ర్యాంక్ కూడా ఫిక్స్ కాదు, అది పెరగొచ్చు తగ్గొచ్చు. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా మన ర్యాంక్ వచ్చేసి 134. క్లియర్. అలాగే హెచ్డిఐ వాల్యూ ఎంత అంటే 0.644. దాట్స్ ఇట్. క్లియర్. ఇది జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. వెరీ గుడ్. ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ చూడండి, నేను ఎక్కడైతే రాస్తానో అక్కడ చూడండి. 193 దేశాల్లో మొదటి ర్యాంక్ సాధించింది స్విట్జర్లాండ్ అయితే, రెండవ ర్యాంక్ సాధించింది నార్వే అయితే, చిట్ట చివరి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆఫ్రికాలో ఉన్న సోమాలియా. ఏదైనా అడగవచ్చు ఎగ్జామ్లో. ఫస్ట్ ఇంపార్టెన్స్ భారతదేశానికి ఇవ్వచ్చు ఎగ్జామ్లో క్వశ్చన్ ప్రకారంగా, లేదా మొదటి ర్యాంక్ సాధించిన దేశం అడగవచ్చు, చిట్ట చివరి ర్యాంక్ సాధించిన దేశం అని కూడా అడగవచ్చు. ఏదైనా కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మనం రాసిస్తాం అంతే. అలాగే ఇండియాస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవిత కాలం ఎంత ఉండవచ్చు, ఎక్స్పెక్టెన్సీ అంతే. కరెక్ట్గా 67.7 ఉంటుందని కాదు ఇక్కడ. దీని అర్థం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు జన్మించిన వ్యక్తి ఎన్ని సంవత్సరాల వరకు బతికి ఉండే ఆస్కారం ఉంది, అది జీవితకాలం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కొంతమంది 10 సంవత్సరాలకి చనిపోవచ్చు, కొంతమంది 40 సంవత్సరాలకు చనిపోవచ్చు, కొంతమంది 70, 80, 90, 100 సంవత్సరాలు కూడా బతికి ఉన్నవారు కొంతమంది ఉండొచ్చు. కాబట్టి ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఏమిటంటే యావరేజ్ మనం తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న కండిషన్స్ ఏమిటి, భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏమిటి, వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, నూతన ఆవిష్కరణలు ఎలా ఉన్నాయి, నూతన జబ్బులు కానీ వ్యాధులు కానీ వచ్చినప్పుడు దాన్ని మనం సమర్థవంతంగా ఎంతవరకు ఎదుర్కొంటున్నాము, అన్ని అంశాలన్నీ కూడా పరిగణలోనికి తీసుకొని ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అని అంటారు. అది ఎంత అని అడిగినప్పుడు 67.7 సంవత్సరాలు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్, అలాగే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటేనేమో 12.6 ఇయర్స్. క్లియర్. ఇండియాస్ మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటేనేమో 6.7. అంటే ఏమిటంటే సాధారణంగా ఏ వయస్సులో పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు, అది మీన్ ఇయర్. స్కూల్లో చేరిన తర్వాత యావరేజ్గా ఎన్ని సంవత్సరాల పాటు వారు స్కూల్కు వెళ్తున్నారు అనేది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. క్లియర్ అయిపోయింది కదా. జ్ఞాపకం పెట్టుకోండి ఈ పాయింట్స్. మళ్ళీ ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తూ మరిన్ని పాయింట్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జెండర్ రిలేటెడ్ ఇండెక్స్. జెండర్ అంటే ఏమిటి? ఇక్కడ స్త్రీ పురుషులు. దీన్ని లింగ సంబంధిత సూచిత అని, దీన్ని జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఏ దేశంలో అయితే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంటుందో, వ్యత్యాసం అంటే ఏమిటి? పురుషులకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అది వ్యత్యాసం. ఉద్యోగాలు పురుషులే ఇస్తూ మహిళలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తే అది వ్యత్యాసం. చదువు కూడా, విద్య కూడా కేవలం పురుషులకు ఇస్తూ స్త్రీలకు చాలా తక్కువ ఉంటే అది వ్యత్యాసం. క్లియర్. స్త్రీలకు సమాన అవకాశాలు అనేది కల్పించాలి. అభివృద్ధి పదంలో మనం సాగుతున్నాము అంటే ఇక్కడ ఈ లింగ వ్యత్యాసం అనేది ఉండకూడదు. స్త్రీ పురుషులు అందరినీ కూడా సమానంగా చూడాలి అని చెప్పడమే ముఖ్యమైన ఉద్దేశం. ఈ వ్యత్యాసం కనుక ఎక్కువ ఉంటే ఆ దేశం వెనుకబడి ఉన్నట్టు. ఈ స్విట్జర్లాండ్, నార్వే లాంటి దేశాలు ముందుగా ఎందుకున్నాయి అంటే అక్కడ లింగ వ్యత్యాసం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనం 134లో ఎందుకున్నాము అంటే ఒక అంశంలో ఇక్కడ వ్యత్యాసం అనేది ఇప్పటికీ ఉంది, దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నిస్తున్నాము, ఇంకా బాగా తగ్గించాలి అని చెప్పడం ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? అందుకే దీన్ని GDI అంటారు. సో జెండర్
రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. క్లియర్? ఇక నెక్స్ట్, ఇక భారతదేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత, శిశు మరణాల సంఖ్య ఎంత? అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, శిశువులు అంటే ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది పుట్టినప్పటి నుండి సంవత్సరం లోపు, పుట్టిన శిశువు నుంచి అంటే పుట్టిన క్షణం నుంచి సంవత్సరం లోపు వారిని మాత్రమే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటాం. పుట్టేటప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు శిశువులు ప్రాణం కోల్పోయి జన్మిస్తారు, అంటే మృత శిశువుగా వారు జన్మించడం జరుగుతుంది. అటువంటి వారిని ఇక్కడ పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే పుట్టిన శిశువు జీవంతో పుట్టాడా లేదా, ప్రాణంతో పుట్టిందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే లైవ్ బర్త్స్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ పుట్టినప్పటి నుంచి సంవత్సరం లోపు ఎంతమంది శిశువులు చనిపోతున్నారు అనేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఎంతమంది శిశువులు ఏమిటి ఇక్కడ అంటే, పుట్టిన ప్రతి శిశువు రైట్ 1000 మందిలో, పుట్టిన ప్రతి 1000 మంది శిశువుల్లో, ప్రాణంతో పుట్టిన ప్రతి 1000 మంది శిశువుల్లో ఎంతమంది చనిపోతున్నారో ఆ నెంబరే శిశు మరణాల సంఖ్య. దాన్నే ఇంగ్లీష్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఏ దేశంలో అయితే శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ దేశము అభివృద్ధికి చాలా దూరంలో ఉంది. ఏ దేశంలో అయితే శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందో ఆ దేశము అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తుంది అని అర్థం. క్లియర్? జాగ్రత్తగా మీరు ఫాలో కావాలి. కాబట్టి శిశు మరణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటే వెనుకబాటుతనము, శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉంటే అభివృద్ధి పదం వైపు మనం వెళ్తున్నట్టు. ఆ విధంగా చూసుకుంటే మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటిది 2021, దాని తర్వాత ఇంకా రాలేదు మనకు. అప్పటి చూసుకుంటే 25.5. క్లియర్? అంటే పుట్టిన ప్రతి 1000 మంది శిశువుల్లో 25.5 మంది చనిపోవడం అనేది జరుగుతుంది. క్లియర్? ఆ నెంబర్ మనకు ఎక్కువగా అనిపిస్తుంది, డెఫినెట్గా ఎక్కువనే. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఇంకా తగ్గాలి, బాగా తగ్గాలి అని మనం కోరుకుందాం. క్లియర్? అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అన్నప్పుడు పుట్టిన ప్రతి 1000 మంది శిశువులలో రైట్, ప్రాణంతో పుట్టిన 1000 మంది శిశువుల్లో ఎంతమంది చనిపోతున్నారో దాన్ని శిశు మరణాల సంఖ్య అంటారు. అది కూడా పుట్టినప్పటి నుంచి అండర్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్. దాన్ని క్లియర్, దాన్ని ఏమంటారు, శిశు మరణాల సంఖ్య. అది ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా? తక్కువగా ఉంటే అభివృద్ధి పదం వైపు మనం వెళ్ళినట్టు. క్లియర్? అది తగ్గింది అనంటే మనం శిశువులకు సంబంధించిన జాగ్రత్తలు బాగా తీసుకుంటున్నాము, వారి ఆరోగ్య పరిరక్షణ గురించి చర్యలు తీసుకుంటున్నాము, మన దగ్గర ఈ వైద్య ఆరోగ్య సదుపాయాలు అనేవి ఎక్కువయ్యాయి, అభివృద్ధి చెందుతుంది అని అదొక సూచిక. క్లియర్? నెక్స్ట్, ఇక అక్షరాస్యత శాతం, లిటరసీ రేట్ అంటారు. ఏమిటి లిటరసీ రేటు? భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత అంటే, ఉన్న మందిలో అందరిలో మొత్తం జనాభాలో చదువుకున్న వారు ఎంతమంది? అసలు అక్షరాస్యుడు అని ఎవరినంటారు? అక్షరాస్యుడు అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక భాషను చదవగలగాలి, రాయగలగాలి, అర్థం చేసుకుంటూ చదవగలిగి రాయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిని అక్షరాస్యుడు అని అంటారు. రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ డెఫినేషన్. ఇది ఏం చదవాలి, ఏం రాయాలి? ఏదైనా ఒక భాష ఏం అర్థం చేసుకోవాలి? చదవగలిగి రాయగలిగిన భాషను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఎన్ని భాషలు ఉన్నాయి భారతదేశంలో? కొన్ని వందల భాషలు ఉన్నాయి. ఆ భాషల గురించి మనం మాట్లాడటం లేదు.
మన భారతదేశంలో వందల భాషలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో మనం పొందుపరిచిన భాషలు 22. రాజ్యాంగంలో రాజ్యాంగంలో షెడ్యూళ్ళు ఉన్నాయి కదా, 8వ షెడ్యూల్లో అధికార భాషల గురించి చెప్పబడి ఉంది. ప్రారంభిక రాజ్యాంగంలో అధికార భాషలు 14 ఉంటే, ఆ తర్వాత సింధీ అనే ఒక భాషను కలిపి 15 చేశాము. ఆ తర్వాత కొంకణి, మణిపూరి, నేపాలి కలిపి 18 చేశాము. ఆ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి మరో 4 భాషల్ని మనం కలిపాము. బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 భాషల్ని కలిపి మొత్తం ప్రస్తుతానికి 8వ షెడ్యూల్లో ఉన్న భాషలు ఎన్ని అంటే 22. అయితే అక్షరాస్యుడు అనే వ్యక్తి ఈ 22 భాషల్లో ఏదైనా ఒక భాషని అర్థం చేసుకుంటూ చదవగలిగి రాయగలిగితే అతన్ని అక్షరాస్యుడు అని అంటారు. ఆమె క్లియర్? సో ఆ విధంగా కనుక మనం చూస్తే భారతదేశంలో అక్షరాస్యత 74.04%. ఈజ్ దట్ ఓకే? అయితే ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏమిటి అంటే, అక్షరాస్యత అనేది మనం లెక్కించాలి అంటే ప్రస్తుతం ముందుగా మనం జనాభాను లెక్కించాలి. భారతదేశంలో జనాభా లెక్కలు అనేవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు మొదలుపెట్టింది ఎప్పుడు అంటే 1872వ సంవత్సరము 1872లో మొదటిసారిగా సెన్సస్ ఆపరేషన్ జనాభా లెక్కల్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1881వ సంవత్సరం నుంచి దాన్ని రెగ్యులరైజ్ చేసి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం జనాభా లెక్కలు అనేది మనం చేస్తున్నాం. మొదటి సంవత్సరం ఎప్పుడు 1872, రెండవది ఎప్పుడు 1881. 1881 యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే అప్పటి నుంచి మనం సక్రమంగా అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించాలి అని ధ్యేయంగా పెట్టుకొని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరిగింది. అందుకని 1891, 1901, 1911, 1921 ఆ విధంగా చేస్తూ వచ్చి 2011వ సంవత్సరంలో మనం జనాభా లెక్కలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు చేయాలి? 2021వ సంవత్సరం. మరి ఇప్పుడున్న సంవత్సరం ఏంటి? 2024. మరి 2021 జనాభా లెక్కలు లేవా అంటే 2021వ సంవత్సరంలో మనకు 2020-21 కోవిడ్ ఇబ్బంది వల్ల, మహమ్మారి వలన జనాభా లెక్కలు అనేది నిర్వహించడం సాధ్యం కాలేదు. మరి ఎప్పుడవుతుంది అంటే ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు రాయబోయే ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడిగే ఇన్ఫర్మేషన్ 2011ది మాత్రమే ఉంటుంది. అదే లేటెస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. 2021ది ఇంకా రిలీజ్ కాలేదు, అసలు ఆ వర్క్ కాలేదు. ఆమె క్లియర్? రైట్? ఆ విధంగా చూస్తే ఇక భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత అంటే 74.04. మరి పురుషుల అక్షరాస్యత శాతం ఎంత అంటే 82.14. మహిళలు 65.64%. ఈజ్ దట్ ఓకే? మరి మనకు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇన్ని రాష్ట్రాల్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అంటే కేరళ. అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్. మరి తెలంగాణ సంగతి ఏమిటి, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటి అనేది మనము రాష్ట్ర ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు నేను మీకు చెప్తాను. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఫైన్. సో ఇక్కడ నుంచి మనం అందుకే చూడండి, ఇక్కడ మరి 2011 అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపే ఉన్నాయి, అప్పుడు సంయుక్త రాష్ట్రమే అది. రైట్? బట్ స్టిల్ అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఏమిటి అనేది మనం ఆ స్టేట్ ఎకానమీ మాట్లాడినప్పుడు నేను చెప్తాను. ఇది భారతదేశానికి సంబంధించింది కాబట్టి ఈ విషయాన్ని రాసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక మనకు తెలిసిన అంశమే ఆర్థికాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పులు తెస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది కేవలం పరిమాణాత్మక మార్పులు తెస్తుంది. ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులకు సంబంధించింది, మనకు తెలిసింది.
ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తిలో పెరుగుదలకు సంబంధించింది ఆ విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి అని గతంలో మనం తెలుసుకున్న పాయింట్స్కి మరికొన్ని పాయింట్స్ యాడ్ చేసి దానికి సంబంధించిన ప్రశ్నలు ఎలా వస్తాయి అని మనం చూసాం. దాని తర్వాత మానవ అభివృద్ధి సూచిక మనం నేర్చుకున్నాము. హెచ్డిఐ అని, హెచ్డిఆర్ అని, అసలు ఇది ఎప్పటి నుంచి వస్తుంది, దీన్ని ఎవరు ప్రచురిస్తారు అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. అసలు దీన్ని ఎవరు తయారు చేశారు అన్నప్పుడు పాకిస్తాన్ ఆర్థికవేత్త, అలాగే భారతదేశానికి సంబంధించిన ఆర్థికవేత్త వీరు కలిపి రూపొందించడం జరిగింది. అలాగే ఈ క్రమంలో అమర్త్య సేన్ గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. క్లియర్. అలాగే ఈ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏమిటి, తర్వాత ఈ హెచ్డిఆర్లో లేటెస్ట్ దాంట్లో భారతదేశం ర్యాంక్ ఎంత, మొదటి ర్యాంక్ ఏ దేశానికి వచ్చింది, చివరి ర్యాంక్ ఏ దేశానికి వచ్చింది, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత మనం ఈ శిశు మరణాలు అంటే ఏమిటి, ఆ శిశు మరణాల సంఖ్య ఏమిటి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. దాంతోపాటుగా అక్షరాస్యత గురించి కూడా, ఆ అక్షరాస్యత రేట్ ఏమిటి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. క్లియర్. సో ఇది ఈ రోజుకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ టాపిక్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.